పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథునందు సహోదరి సహోదరులారా, ఈ సంవత్సర తపస్సు కాలము 4 వారాలు ముగించుకొని 5వ ఆదివారంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. మరి 5వ ఆదివారము మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, ఏ విధమైన జీవితాన్ని జీవించాలనుకుంటూ ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 4 వారాలు గడిచి ఆల్రెడీ మనం ఎటువంటి విధముగా ఆధ్యాత్మికంగా ఎదిగాము, దేవునికి ఎంతవరకు దగ్గర అయ్యాము అనేది వెనుదిరిగి చూసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతూ ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులలో ఈ తపస్సు కాలము ముగియబోతూ ఉన్నది కొద్ది సమయం మాత్రమే. కనుక మనము దేవుని వైపు తిరగడానికి సమయము ఎంతో లేదు దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే ఈరోజు 2వ పట్టణంలో చూసుకుంటూ ఉంటే శరీరానుసారము జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు అని చెప్పి మనకు బోధిస్తూ ఉన్నారు. అనగా ఎవరైతే గనక ఈ లోకపరమైన జీవితంలో మగ్గిపోతూ ఉంటారో అట్టి వారందరూ కూడా వారిలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మకు సమాధి కడుతూ ఉంటారు. ఆ సమాధిలో అది సచ్చిన శవం వలె దుర్వాసన కలిగినటువంటి క్రియలలో మనం జీవిస్తూ ఉంటాం. సమాధులు ఎముకల గూళ్ళు ఏ విధంగా ఉంటాయో అట్టి విధముగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితము చల్లా చెదిరైపోయి ఎముకల గూడు వలె జీవము లేకుండా ఉంటూ ఉన్నది. మరి అట్టి వారి జీవితములో, అలా మార్చుకున్నటువంటి వారి జీవితములో ఏమవుతుంది అంటే దేవుని బిడ్డలారా, మనం పరిశీలించి చూసుకుంటే అర్థమవుతూ ఉంది. వారి జీవితములో మృత్యువు తాండమాడుతూ ఉంటూ ఉంది. చీకటి వారిని పరిపాలిస్తూ ఉంటూ ఉంది. అట్టి వారందరికీ కూడా ఈరోజు మన ప్రభు ద్వారాగా దేవుని గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అది ఏమి అనగా, ఇదిగో మీలో నా ఆత్మను ఉంచి మిమ్ము జీవించువారుగా నేను చేస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి ఆ జీవితము ఎవరి ద్వారాగా మన దగ్గరకు వస్తూ ఉంది, ఎవరి నుండి మన దగ్గరకు వస్తూ ఉన్నది అని పరిశీలించుకుంటే క్రీస్తు ప్రభు ద్వారాగా మన దగ్గరికి అది వస్తూ ఉన్నది అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. అదే ఈరోజు సువార్త పట్టణంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభు మార్తమ్మ గారితో అంటూ ఉన్నారు, నీ విశ్వసిస్తూ ఉన్నావా అని. దేని యందు నీ విశ్వాసం ఉంచాలి అంటే క్రీస్తు ప్రభువే పునరుత్థానము జీవం అని. జీవం ఉండగా విశ్వసించిన వారు ఎన్నటికీ మరణింపరని, మరణించిన వారు పునరుత్థానములో పాలుపంచుకుంటారు అని మనం విశ్వసించగలిగిన రోజున అట్టి విశ్వాసం మనకు వస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కానీ ఒక విషయం మనం గమనించుకోవాలి. గలతీయులకు రాసిన లేఖలో ఒక మాట పలుకుతూ ఉన్నారు పునీత పౌలు గారు, శరీరమును ఆత్మను భిన్నమై ఉన్నవి అని, ఆ రెండూ కూడా వ్యతిరేకంగా ఉన్నవి అని. శరీరమునకును ఆత్మకు సంబంధమైనప్పుడు ఎప్పుడూ కూడా ఒక వైరము అనేది ఉంటూ ఉన్నది అని. అనగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలని ఆశపడితే, క్రీస్తు ప్రభువులో ఐక్యం కావాలని ఆశపడితే దేవుని ఆత్మ మనకివ్వడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఆ ఆత్మ మనకు కావాలి అంటే శరీరీచ్ఛలను వదిలివేయాలి. అట్టి క్రియలు ఏమి అని ఒక మాట మనం పరిశీలించుకుంటే గలతీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో మనకు తెలుపుతూ ఉన్నారు. అవి ఏమి అనగా, జారత్వము, అపవిత్రత కార్యములు, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మారుత్యము, త్రాగుబోతుతనము, విందులు వినోదాలు మొదలైనవి అని ఆయన సంబోధిస్తూ ఉన్నారు. అనగా ఇట్టి వాటి యందు మనం అధిక ఆసక్తి కలిపిన రోజున, అధికముగా మనం సంతోషించిన రోజున మనము శారీరకమైనటువంటి వాటి యందు సంతోషించి దేవునికి దూరం అయిపోతూ దేవుని సంతోషపెట్టలేము దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు నీవు దేవుని సంతోషపెట్టాలని ఆశపడితే నీకున్నటువంటి అలవాట్లు మనం మార్చుకోవాలా, మానుకోవాలి. కొత్త అలవాట్లను మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవి ఏమి అనగా ప్రేమించడము, క్షమించడము, ఆదరించడము, ఆదుకొనడము అన్నటువంటి దైవ సద్గుణాలను మనం అలవర్చుకుంటే దేవుని ఆత్మతో మనం ఐక్యమవుతూ ఉంటాం. అదే రోజు 2వ పట్టణంలో చెబుతూ ఉన్నారు, ఎవరైతే గనక క్రీస్తు ఆత్మకు చెరువులో ఉంటారో అట్టి వారందరూ కూడా జీవాన్ని పొందుకుంటూ ఉంటారు అని. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమపరచబడడం కోసమై చనిపోయిన లాజరును ప్రభు లేపుతూ ఉన్నాడు. అచట ప్రభువు లేడు అన్న మాటను మార్తమ్మ గారు అంటూ ఉన్నారు. అనగా మన జీవితంలో ప్రభువు లేని రోజున ఖచ్చితంగా మనం పాపములో పడతాం.
ఖచ్చితంగా మనం ఈ లోక వాంఛలకు గురి అవుతాం, ఈ లోకానికి ఆకర్షితులం అవుతాం, శరీర ఇచ్ఛలకు మనం మొగ్గు చూపి వాటిని యందు సంతోషాన్ని వెతుక్కుంటాం. కానీ ఎప్పుడైతే ప్రభు మనతో ఉంటారో మనకు మరణము దూరంగా ఉంటుంది, మరణ కార్యాలు దూరంగా ఉంటాయి. అది మాత్రమే కాదు, దైవ కార్యాలకు దగ్గర ఉండి ఈ లోక వాంఛలను ద్వేషిస్తూ దేవుని సంబంధితమైన వాటిని ప్రేమిస్తూ వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటాం, పొరుగువారిలో సంతోషాన్ని చూస్తాం దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి జీవితం మనకు రావాలి అని ప్రభుని వేడుకుంటూ ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన మరొక అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆయన ఇచ్చు జీవన పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే జీవం మనకు ఆ సమీపంలో ఉన్నది, జీవమిచ్చు ప్రభు సమీపంలో ఉన్నాడు. కానీ ఆయనే జీవమని, ఆయనే పునరుత్థానమని, ఆయన విశ్వసించిన వారు ఎన్నటికీ మరణించరని, మరణించినను ఆయన లేపుతాడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవము మీ చేరువలో ఉన్నది, మీ దగ్గర ఉన్నది. ప్రభు మీకు అందించడానికి ఆయన మన దగ్గరకు వస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి జీవితం మనకు కలగాలి అని, దేవాదేవుని యొక్క కృప మనందరిపైన ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఈ తపస్సు కాలంలోని ప్రతి ఒక్క ఆశీర్వాదాలను ప్రభు మీకు మెండుగా నిండుగా వసుకొనుగాక. ఆమేన్.